హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. కామాక్షి దీపం చూసారా, ఎంత బాగుందో. ఆ నల్లబూసలు అయితే నేనే గుచ్చానండి, అమ్మవారి నెక్ వరకు అలా లెంత్ తీసుకొని ఇలా అరేంజ్ చేసుకున్న. స్వామికి వినాయకుడికి గరిక పెడితే చూడండి ఎంత అందంగా ఉందో. ఇలాంటివి మనం పూజ రూమ్లో ఇలాంటివి పెట్టి పాజిటివ్గా చేసుకోవచ్చండి మన పూజని. విష్ణుమూర్తికి 2 పారిజాతాలు, వెంకటేశ్వర స్వామికి మల్లెపూలు ఇలా అలంకరించుకొని, పులిహోరకైతే ఈరోజు కొంచెం పులిహోర చేయాలనిపించిందండి. చింతపండు నానబెట్టుకొని కొంచెం గుజ్జు అయితే తీసుకున్నాను. ఈ విధంగా గుజ్జు తీసుకొని మనం పక్కన పెట్టేసుకున్నామనుకోండి. పోపు వేసేసుకొని ఈ చింతపండును అందులో యాడ్ చేసేసుకున్నామనుకోండి, మనకి ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇలా ఉడకబెట్టిన దాన్ని అయితే ఫస్ట్ పిప్పిలాగా తీసి పక్కన పెట్టేసేసుకుంటాను. ఇది మనకి దేవుడి సామాన్లకు అడగటానికి కానీ, లేదా ఏదైనా కూడా ఇత్తడి సామాన్లు తోముకోవటానికి కానీ, బిందెలు అవి ఈ తీసేసిన పిప్పి వేస్ట్ అవ్వకుండా మనం వాటికి వాడుకోవచ్చు. ఇలాగా చింతపండు అయితే ఉడకబెట్టుకోవాలండి. కొంచెం ఆయిలు, ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకుంటాము. పులిహోర స్ట్రక్చర్కి వచ్చేసి ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. ఆయిల్ కొంచెం ఇలా వేస్తే మనకి కలిపేప్పుడు బాగుంటుంది. పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఈ పులిహోరకి చాలా బాగుంటాయండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో గుజ్జులాగా వచ్చిన తర్వాత మనము పక్కన పెట్టేసేసుకొని రైస్ వండి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం పలుకుగా 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ పోసుకోవాలన్నమాట. పులిహోరకు కానీ, బిర్యానీలకు కానీ అప్పుడు పలుకుగా ఉంటుందన్నమాట, బిరుసుగా. ఇది చూసారా, మట్టి కుండలో తాలింపది వేసుకుంటున్నానండి. మొన్న తెచ్చుకున్నా కదా, సీజనింగ్ చేసుకున్నాను కొత్త కుండ, అది స్టార్ట్ చేశాను అన్నమాట ఈరోజు. కరివేపాకు అయితే పులిహోరలో వేడి వేడి అన్నంలో కరివేపాకు వేసామంటే ఆ స్మెల్ అండి, న్యాచురల్గా మనకి పండే కరివేపాకు అయితే మనకి స్మెల్ వెంటనే అసలు ఎంత గుమగుమలాడుతుందండి. మార్కెట్లో తీసుకొచ్చే కరివేపాకులో వాసన, రుచి ఏమీ ఉండవండి. ఎన్ని రోజులకి తెస్తారు, అవి గోతాల్లో కట్టి అటుపోయి ఇటుపోయి అంతా పోతుంది. చిన్న కరివేపాకు మొక్క ఒక్కటి నాటుకుంటే మనం అపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా కుండీళ్ళైనా పెరుగుతుందండి. 2 రెమ్మలు ఫ్రెష్గా వేసుకోవచ్చు. ఇలాగా దీంట్లో నేను వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఆవాల పొడి అండి. తాలింపు యాజిటీస్ పల్లీలు, అవి పచ్చనపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేస్తాం కదా. ఇందులో ఇంగువ వేయాలి. ఇంగువ ఏ పులిహోరకైనా మెయిన్ అండి ఇంగ్రీడియంట్. ఆ తర్వాత నేను ఇందులో యాడ్ చేసింది ఎక్స్ట్రాగా ఆవపిండి అనమాట. ఆవపిండిని అలా కొట్టి పెట్టుకుంటే మనకి ఏదైనా కూడా ఇన్స్టెంట్ పచ్చళ్ళలో కానీ, ఇలా పులిహోరలో కానీ వేసుకుంటే దేవాలయం పులిహోర రుచి వస్తుందండి. దీనికి మనకి ఆవపిండి, మిరియాలు. ఇంకోసారి మీకు నేను రంగనాయకుల స్వామి పులిహోర చేసి చూపిస్తాను, చాలా బాగుంటుంది. మా నెల్లూరు స్పెషల్ అండి. మా అమ్మగారిది నెల్లూరు కదా, మా అత్తయ్య వాళ్ళది ఒంగోలు అనమాట. ఒంగోళ్ళ స్పెషల్స్ కూడా ఉన్నాయిలేండి, మీకు ఇంకే ఫ్యూచర్లో చూపిస్తాను. అమ్మ వాళ్ళదైతే ఇది రంగనాయకుల స్వామి మంచి ఫేమస్ టెంపుల్ అనమాట. అందులో పులిహోర తిన్నారంటే మీరు ఇంకొకసారి ఆ గుడికి వెళ్ళాలనిపిస్తుంది. ఇలాగైతే పులిహోర తాలింపు పెట్టేసుకొని పక్కన పెట్టేసేసుకున్నానండి. ఎంత స్మెల్ వస్తుందో అనమాట. ఇలా చక్కగా మనం ఎంజాయ్ చేస్తూ పులిహోరనైతే పక్కన పెట్టేసుకొని, కొంచెం మనం ఎప్పుడైనా పులిహోరని 1 గంట కలిపి ముందు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అదే కుండలో ఇప్పుడు మళ్ళీ నేను వేరే రెసిపీ చూపిస్తున్నానండి మీకు. ఆ కుండలోనే ఉదయం నుంచి చేస్తున్నాను, ఎందుకంటే కొత్తగా తీసుకున్నప్పుడు చూపించాలి కదా మన సబ్స్క్రైబర్స్కి ఎలా పనిచేస్తుంది. నేను సీజనింగ్ చేసిన కుండ, ఆయిల్ పెట్టాను అన్నీ అని ట్రై చేస్తారు కదా వాళ్ళు కూడా. అందుకే నేను ఇప్పుడు ఇలాగా రొయ్యలు, చింత చిగురండి కూర నేను ఇప్పుడు చూపిస్తా. ఎగ్స్ కూడా యాడ్ చేశాను. ఆయిల్లో ఏం లేదండి, ఈజీ రెసిపీ అనమాట. ఆయిల్లో కొంచెం మెంతిపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇలా కట్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకోవాలండి. ఈలోపు నేనైతే మీకు సూప్ చేయటానికి వేప చిగురు ఇలా తీసుకొచ్చానండి.
మనకి చిగుర్లు తింటే హెల్త్కి చాలా మంచిదండి. వేపాకైతే ఇలా దూసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే కొంచెం మనకి అందులో తేమ ఏదన్నా ఉన్నా కూడా ఆరిపోతుంది అన్నమాట. ఇది చూసారా, సోపేజీ కోసం వేపాకు, ఇది వచ్చేసి మనకి సిలికాన్ ట్రేస్, ఈ విటమిన్ క్యాప్సిల్స్, అలోవెరా అనమాట. ఈ ప్లేస్లో మనము సోపేజ్ కంపల్సరీ అండి. ఈ విటమిన్ క్యాప్సిల్స్, సోపేజ్, సిలికాన్ మౌలు. ఈ వేపాకు కలబంద ప్లేస్లో మీరు రోజ్ పెటల్స్ కానీ, గంధం కానీ, ఆరెంజ్ పీల్స్ కానీ, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే, మీ బాడీకి ఏది సూట్ అయితే అది మనం ఇదే సేమ్ అండి ప్రొసీజర్ అంతా. ఇలాగే మనం మిగతా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ కానీ, నిమ్మ ఆకులు కానీ, అలాగా మనకి ఏది ఇష్టమైతే అదనమాట. అంటే సోప్లో వేస్తుంటారు కదా గులాబీ రెక్కలు కానీ, అలాంటివి చూసుకొని మీరు దాన్ని బట్టి మనకి ఏ ఫ్లేవర్ కావాలో అది యాడ్ చేసుకోవటమే. ఫస్ట్ అయితే మిక్సీలో కలబంద, వేపాకునైతే శుభ్రంగా ఇలాగా కడిగి ఆరబెట్టుకున్న దాన్ని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో పట్టుకోవాలండి. ఒక్క డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేయలేదు నేను. ఈ కలబందలో ఉన్న వాటర్ తోటే వేపాకు మొత్తం మిక్సీ అయిపోతుందండి. ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని అయితే ఈ విధంగా పేస్ట్ లాగా వచ్చేసిందండి. బాగా అది కొంచెం స్ట్రక్ అయినట్టుంది, మిక్సీ రావడానికి కొంచెం కష్టం అవుతుంది. ఇదైతే తీసానండి. చాలా అసలైతే ఫైన్ పేస్ట్ లాగా వచ్చేసిందండి. మొత్తం మెత్తగా చూశారు కదా. అంటే అక్కడక్కడ నేను వాటర్ అసలు ఇలా కలబందలో వాటర్ తోటి అనమాట మొత్తం నీట్గా ఇలా మెదిగిందనమాట. దీన్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. సిల్లులు చిబ్బు ఉంటుంది కదా, వడ సిబ్బిలో వేసి స్ట్రెయిన్ చేయంగా ఆ పిప్పిని కూడా మనం బాడీకి రుద్దుకోవచ్చండి. అది కూడా వేస్ట్ అవ్వదనమాట. లేదా మీరు మొక్కల్లో వాటర్లో కలిపి కూడా మొక్కలన్నిటికీ డైల్యూట్ చేసి ఇవ్వచ్చు. ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక వెడల్పాటి పాత్రలో కొంచెం వాటర్ పెట్టుకోవాలండి. ఇందులో నేను వేరే గిన్నె పెడతానన్నమాట. స్టీమ్ మీదే చేయాలి, ఇది డైరెక్ట్గా పొయ్యి మీద చేయకూడదు ఈ సబ్బు తయారీ అనేది. ఇలా వాటర్ పోసాను కదా, తగినన్ని చూసుకొని వాటర్ పోసాక బాగా కొంచెం వాటర్ బబుల్స్ వచ్చే టైంలో మనం వేరే గిన్నెని అందులో స్టీల్ గిన్నె పెట్టుకోవాలండి. మనకి స్టీల్ గిన్నె అయితే శుభ్రంగా మనకి క్లీనింగ్కి బాగుంటుంది. మనం ఇలా చేసుకునే వాటికి ఇట్లా కొంచెం పల్చగా ఉన్న గిన్నె అయితే తీసుకోండి. మీరు మందపాటి తీసుకోకండి, ఎందుకంటే డైరెక్ట్ కాదు కాబట్టి, బాయిల్ మీదే ఉడకాలి కాబట్టి ఆవిరి మీద. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత అందులో మనం సోపేజ్ పీసెస్ ఉన్నాయి కదండి, ముక్కలు కట్ చేసుకున్నాం కదా, మనం కొంచెం పెద్ద సైజు కట్ చేసుకున్నా ఏం కాదండి, అందులో వేయగానే మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు సోపేజ్ని అయితే ఆ గిన్నెలో మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఆవిరికి, ఆ హీట్కి మొత్తం సోపేజ్ అనేది లిక్విడ్ రూపంలో వస్తుందండి. కొంచెం సేపు ఒక్క 5 మినిట్స్ అలా వదిలేస్తే ఇలాగా చూసారా, ఇలా మెల్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ సోపేజ్ అంతా ఆ వాటర్ కింద ఉన్న వాటర్ హీట్కి మొత్తం ఇలాగా మెల్ట్ అయిపోయి ఇలా లిక్విడ్ లాగా మొత్తం ఆ పీసెస్ కూడా కరిగిపోవాలండి. లిక్విడ్ లాగా వచ్చే కన్సిస్టెన్సీ ఉంది కదా, ఆ టైంలో మనము ఈ వేపాకు, కలబంద జ్యూస్ పట్టుకున్నాం కదా, మిక్సీలో వేసి వడకట్టుకున్నాం కదా, ఇది కొంచెం మనకి తెలిసిపోతుందన్నమాట. మొత్తం ఒక్క పీస్ కూడా మనకి సోపేజీ లేదు అన్నప్పుడు చూసేసుకొని ఇలా ఒక్కసారి గరిటెతోటి తిప్పుకోవాలండి. ఏమైనా కొంచెం నురగా అలా ఉంటే పక్కకి సైడ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూసారా, ఈ లిక్విడ్ అనమాట. మనము నేను 1 కిలో సోపేజ్కి 100 గ్రామ్స్ వేపాకు, కలబంద కలిపిన జ్యూస్ వాడుతున్నానండి. 1 కిలో సోపేజ్ క్వాంటిటీకి 100 గ్రామ్స్ లిక్విడ్ అనమాట, అంటే జ్యూస్. ఈ వేపాకు, కలబంద వాడుతున్నాను, మళ్ళీ రిపీట్ చేశాను. ఇలా కలిపిన దాంట్లో మనం ఇప్పుడు ఈ విటమిన్ క్యాప్సిల్స్ 2 వేస్తున్నానండి. 2 ఈ విటమిన్ క్యాప్సిల్స్ అనేది మనకి స్కిన్ బ్రైట్నెస్ కోసం,
బ్రైట్నింగ్గా ఉంటుందండి స్కిన్ మనకి మంచిగా. అందుకే ఈ విటమిన్ క్యాప్సిల్స్ వాడుకోవాలి, కంపల్సరీ వేసుకోవాలండి ఏ సోపేజ్కైనా ఈ విటమిన్ క్యాప్సిల్స్. మిగతా ఫ్లేవర్స్ అంటే మీకు స్మెల్ కోసం మీరు యాడ్ చేసుకోవచ్చు, పచ్చకర్పూరం యాడ్ చేసుకోవచ్చు, లేదన్నా ఏదైనా మనకి ఇవి స్ప్రే ఇవి ఉంటాయి కదండి లిక్విడ్ టైప్లో మనకి మీకు నచ్చిన ఫ్లేవర్స్ అరోమాస్ అలాంటి కొన్ని నేనైతే న్యాచురల్గా చేస్తున్నాం కాబట్టి న్యాచురల్గానే వెళ్దాము అన్నట్లుగా ఓన్లీ ఈ విటమిన్ క్యాప్సిల్స్ మాత్రమే పర్చేస్ చేశానండి. సోపేజ్ ఎలాగో పర్చేస్ చేయాలి, ఈ విటమిన్ క్యాప్సిల్స్ అంతే. ఇంకా పచ్చకర్పూరం ఇంట్లో ఉంటుంది కదా, అది చిన్న ముక్క అన్నమాట, కొంచెం చేదుగా ఉంటుంది కదా వేపాకు, అది దాన్ని డామినేట్ చేయటానికి కొంచెం అనమాట. స్మెల్ బాగుంటుందండి పచ్చకర్పూరం అనేది వేస్తే. నేను ఏ సోపేజ్కైనా పచ్చకర్పూరం వేస్తాను. ఈ విధంగా మనం ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అయితే ఇవన్నీ యాడ్ చేశాక వదిలేయాలండి. ఈ విటమిన్ క్యాప్సిల్స్, లిక్విడ్, సోపేజీ, ఇవన్నీ పచ్చకర్పూరం, ఈ 4నండి. ఇవి వేసిన తర్వాత ఇలా కొంచెం సేపు మనం వదిలేసేసి ఇంకేదైనా కూడా మనం అంతలోకి గిన్నెలకి ఆయిల్ పూసుకోవటం, సో ఇవి పోస్తాం కదా లిక్విడ్, వాటికి అంటుకోకుండా ఉండటానికి సిలికాన్ మౌల్డ్స్కి అక్కర్లేదండి ఆయిల్ పూయటం కానీ మీరేం అక్కర్లే, డైరెక్ట్గా పోయొచ్చు. మిగతా వాటికి మాత్రం కొబ్బరి నూనె అప్లై చేసుకోండి, లేదా నువ్వుల నూనె అయినా గిన్నెలకి పోయటానికి అప్లై చేసేసుకోండి. ఇలా చూశారు కదా మొత్తం ఉడుకుతుంది బాగా. ఇలా ఇలా ఉడుకుతుంది కదండి, అప్పుడు మనము స్టవ్ బంద్ చేసేసి ఆ కింద వాటర్ బబుల్స్ అవి కొంచెం ఒక 2 మినిట్స్ అలాగా వెయిట్ చేయాలండి. ఎందుకంటే ఆవిరి చేతికి అది కొడుతుంది అనమాట. కొత్తగా తయారు చేసే వాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి. ఇలా తీసేప్పుడు పట్టకర్ర, లేదు మీకు అలవాటు లేకపోతే మసిగుడ్డైనా వాడుకోవచ్చు. ఏదైనా కూడా కిచెన్లో వంటలు అవి చేసేప్పుడు కేర్ఫుల్గా చేయాలండి. కేర్లెస్గా చేసామంటే మనం లైఫ్ లాంగ్ బాధపడతామన్నమాట. ఇలాగా చూసారు, ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన దాన్ని ఫస్ట్ సిలికాన్ మౌల్డ్స్లో వేసుకున్నాను, ఎందుకంటే చక్కగా మనకి పీసెస్ వస్తాయి. ఈసారి ఇంకోటి తెప్పిస్తానండి, ఫస్ట్ ఒక్కటి తెప్పించుకున్నాను. అంతకుముందు అయితే నేను ఈ ఓన్లీ కలబందతో చేశానండి, ఓన్లీ గంధం పౌడర్తో చేశాను, ఓన్లీ రోజ్ పెటల్స్ 3 వెరైటీస్ చేశా. వేపాకుతో ఇది వేపాకుతో ఆల్రెడీ చేశాను, ఇది రెండోసారి చేయటం అనమాట. చూశారు కదా, ఇవి పెద్ద బౌల్స్ కాబట్టి కొంచెం సగానికి వేసా. సిలికాన్ మౌల్డ్స్లో అయితే మొత్తం పూర్తిగా నింపేశానండి. ఇవి పోసిన తర్వాత ఒక్క 15 to 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. వదిలేసేసేసి చక్కగా మీ పనులు వేరైనా చేసేసుకోండి. ఈ పైన నురుగుంది చూశారు, ఇవి తర్వాత సోప్కి అలాగే కనిపిస్తుంది. అందుకే మీరు టిష్యూ పేపర్ తీసుకొని అలా పైకి వచ్చిన నురగని అలా వేడి మీద ఉన్నప్పుడే ఆ టిష్యూకి అలా అంటించేసేసుకోండి. అంటితే వెంటనే అంటుకుంటుంది. ఆరిందంటే మాత్రం అస్సలు రాదండి, అది అలాగే ఉంటుంది అనమాట. అందుకే అలా పైకి వచ్చింది ఊరికే అలా తీసేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం నేనైతే ఆ నురగనంతా క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ నేను చేసినప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి, ఏదైనా మనం న్యాచురల్గా చేసిన ఆర్టిఫిషియల్ ఏది చేసినా కూడా ఒక నీట్గా స్ట్రక్చర్ అనేది వస్తే చూస్తానికి లుక్గా ఉంటుందండి. ఇలాంటివి మనం బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, హెల్త్ పరంగా అలాగా కేరింగ్గా ఉండే వాళ్ళకి గిఫ్ట్ లాగా ప్యాక్ చేసి బర్త్డేస్కి, మ్యారేజ్ డేస్కి ఇవ్వచ్చు. లేదు ఏదైనా కూడా మనం ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు, ఒక సోపు వాడి చూడమని, వాళ్ళు కూడా మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి హెల్తీగా మారుతారనేసి. మనల్ని చూసి ఎవరైనా హెల్తీగా మారటం అది మనకే మంచిదండి. ఎవరైనా కూడా ఇట్లా 15 నిమిషాలైతే వీటిని ఇలా పోసేసుకొని పక్కన పెట్టేసేస్తానండి. 15 మినిట్స్ తర్వాత వచ్చాను మళ్ళీ. ఇలా కొంచెం మీకు అంటే నేను ఇప్పుడు షార్ట్ కూడా తీసుకుంటున్నానులేండి, అందుకే అలా ఫ్లవర్స్ అవి సెట్ చేశాను అనమాట. చూసారా, 15 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం ఆరిపోయింది. దీన్ని ఇప్పుడు మనం మౌల్డ్స్లో అంత జాగ్రత్తగా తీయాల్సిన అవసరం లేదండి, ఊరికి ఇలా బెండ్ చేస్తే వచ్చేస్తాయి. చూసారా, స్క్వైరు, ఓవెల్ షేపు, రౌండ్ షేపు, లవ్ సింబల్, 4 వెరైటీస్ ఉంటాయండి ఈ స్క్వైర్ సిలికాన్ మౌల్డ్లో.
నేను ఈ వెరైటీ ఒకటి పర్చేస్ చేసుకున్నాను. ఇలా చేసి పెట్టుకున్నామనుకోండి మనకి ఇలాంటివైతే మనకి గిఫ్ట్ ఇవ్వటానికి కూడా బాగుంటుందన్నమాట. ఈ 4 ఉన్నాయి కదా, మనం సిల్వర్ ఫాయిల్లో వేసేసి ర్యాపింగ్ చేసి, చూసారు కదా మనం ఇలాగా వేడి పదార్థాలు పెట్టుకొని తెచ్చుకుంటాం కదా కిచెన్లో, వాటిలో అయితే మిగిలింది ఉందండి నా దగ్గర. వీటి కోసం ఏం పర్చేస్ చేయాల. మిగతా అప్పుడైతే నేను ఒక బాక్స్లో టిష్యూ పేపర్ వేసి వాటి మీద సెట్ చేసేసుకొని నీట్గా మళ్ళీ క్యాప్ పైన ఒక టిష్యూ వేసి క్యాప్ పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో అయినా లేదా బయట అయినా కూడా స్టోర్ చేసుకుంటాను. ఇలా బౌల్స్లో వేసినవి అయితే ఇలా కొంచెం స్పూన్ తోటి జాగ్రత్తగా తీసేసేసుకొని పక్కన పెట్టేసుకొని వీటిని కూడా మొత్తం సిల్వర్ ఫాయిల్ చేస్తానండి. కొంచెం స్పూన్తో తీసేప్పుడు కేర్ఫుల్గా తీసుకుంటే నీట్గా వస్తుంది. ఏం కాదండి, చాలా బాగుంటుందన్నమాట. ఇంకొక 15 మినిట్స్ అయిందనుకోండి మనకి ఇంకా బాగా గట్టిగా స్ట్రాంగ్గా అవుతుందన్నమాట సూపు. ఇలాగ చూపిస్తున్నాను మీకు ఎగ్జాంపుల్ కోసం. గిన్నెలో తీసిందైతే ఇలా సిల్వర్ ఫాయిల్లో వేసి మొత్తం ఇలాగా కనిపించకుండా సూప్ అయితే ఇలా ప్యాక్ చేసుకోవాలండి. ఇంకా ప్రొఫెషనల్స్ అయితే ఇంకా మంచిగా చేస్తారు. మనమైతే ఇలా మీకు చూద్దామని నేను ప్యాక్ చేస్తున్నాను కొంచెం సిల్వర్ ఫాయిల్తో. ఏం లేదండి, ఇది మనం తినేవి పొట్లాలు కట్టేవాళ్ళు కదా చిన్నప్పుడు. అమ్మ వాళ్ళు ఏదన్నా అడిగితే బియ్యం పోసి బెల్లం ముక్క ఇలా పప్పు పొట్లాలు కడతారు కదా, అలా కట్టే వాళ్ళకైతే అలవాటు ఉంటుంది. ఇలాగా చూశారు కదా, చాలా బాగొస్తుందండి. ఈ విధంగా మిగతా సూప్స్ను కూడా అన్నీ నేను ప్యాక్ చేసేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటానండి. Thank you friends. Thank you for watching. Thank you for valuable time. Have a safe day. Bye.